శతాబ్ద కాలంగా హేలాపురి ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిన గంగానమ్మ అమ్మవారి మహోత్సవం దక్షిణపు వీధిలో ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంలో మంగళవారం జాతర కమిటీ వారి ఆహ్వానం మేరకు దక్షిణపు వీధి సర్వజన సమ్మేళన జాతర అమ్మవార్లను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ భక్తి శ్రద్ధలతో దర్శించుకుని సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి శ్రీనివాస్ ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. అనంతరం మేడల వద్దకు చేరుకుని కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణపు వీధి గంగానమ్మ అమ్మవారి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 26వ తేదీన గంగానమ్మ అమ్మవారిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో చిత్ర విచిత్ర వేషధారులతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కొనసాగుతుందన్నారు. ఈ ఊరేగింపులో ఏలూరు నియోజకవర్గ ప్రజలు, బంధుమిత్రులు, భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ సభ్యులు నగిరెడ్డి కాశీనరేష్, కరణం గణేష్, పండు నాయుడు, గల్లా రామకృష్ణ, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సర్ది రాజేష్, కోరిశెట్టి మురళీకృష్ణ, బోండా రామునాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, కొండల ప్రసాద్, వీర మహిళలు తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గా బీబీ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ బీజ్లో జరుగుతున్నటువంటి గంగానమ్మ జాతరకి రావడం జరిగింది. మరి చాలా రంగరంగ వైభవంగా ఒక దక్షిణ బీజ్ గంగానమ్మ జాతర కమిటీ చాలా ఘనంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా వందలాది మంది, వేలాది మంది మరి మహిళా సోదరీమణులు, మరి ఆదిమకలక్ష్మమ్మకి, గంగానమ్మ పేరంటాలకి, ఇందుకొండ అంకమ్మ తల్లికి, పోతురాజుబాబు గారికి మరి సారి వందలాది మంది మహిళా సోదరీమణులు సారి తీసుకొచ్చి సారి సమర్పణ చేసి అమ్మవారి యొక్క చల్లన దీవెనలు ఏలూరు నియోజకవర్గం మీద, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిపైన, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు వారి కుటుంబాలను కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి మరి యొక్క కార్యక్రమం పూర్తిగా దిగ్విజయంగా కొనసాగి అమ్మవారికి పూజలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ మరి జనవరి 26వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా అమ్మవారి చల్లని దీవెనల నుంచి వీరందరినీ కూడా ఆశీర్వదించి ఎక్కడ ఏ విధమైన అవరోధాలు, ఆటంకాలు జరగకుండా ఘనంగా ఈ యొక్క ఉత్సవాలని, గంగానమ్మ జాతరని ఘనంగా నిర్వహించేటట్టు అమ్మవారి యొక్క చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని తెలియజేస్తా ఉన్నాం.